హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ అయితే వచ్చేసి ఏంటంటే ఈ వ్లాగ్ నేను తీసైతే చాలా రోజులు అవుతుంది. బట్ నాకు టైం అయితే లేక నేనైతే అప్లోడ్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడైతే చాలా టైం తీసుకొని కూడా నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. వాయిస్ ఇచ్చుకోవడానికి నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అసలు టైం లేదనమాట. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఒక దేవుడి దగ్గరికి, అంటే మేము ఒక దేవస్థానానికి అయితే వెళ్తున్నాం అనమాట, టెంపుల్కి. చాలా అంటే మేము చాలాసార్లు వెళ్ళాము, బట్ ఈసారి వెళ్ళడం ఒక స్పెషల్ అనమాట. మేము ఇంతకుముందు కార్లో ఎప్పుడు వెళ్ళలేదు, అలాగే బస్లో వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము, చాలాసార్లు జర్నీస్ అయితే చేసాము వేములవాడకి. బట్ ఇలా కార్లో వెళ్ళడం అయితే ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. కార్లో వెళ్ళడం ఒక స్పెషల్ అయితే, అది మా సొంత కార్లో వెళ్ళడం అయితే ఇంకా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము కార్ కొన్న తర్వాత ఇదే మా ఫస్ట్ లాంగ్ జర్నీ అనమాట. ఇంతవరకు మేమైతే ఎక్కడికి లాంగ్ జర్నీ వెళ్ళలేదు. కార్ తీసుకున్న 3 or 4 డేస్కి మేమైతే ఈ జర్నీ చేసామన్నమాట. మా ఆయన ఈ కార్ నడపడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అని చెప్పేసి. శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానానికి అయితే మేము వెళ్ళామంటే, అంటే వేములవాడకి అయితే వెళ్ళాము. మా మమ్మీ ద్వారణం అయితే చేయించుకుంటుందండి, ప్రతి సంవత్సరం ద్వారణం అయితే చేయించుకుంటుంది అనమాట. ఇక డాడీ చనిపోయిన తర్వాతనైతే తను తీసేసి 1 year ఆగిన తర్వాత మళ్ళీ చేయించుకోవాలని చెప్పేసి అన్నారని చెప్పి మేము మళ్ళీ అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ రూమ్ అయితే తీసుకొని తెచ్చుకున్న సామాన్ అయితే రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇంకా అక్కడ నుంచి రూమ్ నుంచి పైన మాకు రూమ్ రెంట్ కూడా 1 dayకి 450 or 500 అయితే పడింది అనమాట. సింగిల్ రూమే, అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, బాగానే ఉందనేది చెప్పొచ్చు. ఇంకొక బెడ్ అయితే ఇచ్చారు అందులో, అలాగే ఒక టేబుల్, కుర్చీ, అంతే. అంతకు మించి ఏమి ఇవ్వలేదు. మరి కీస్ మనకే ఇస్తారు, మరి వాళ్ళ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుందా ఉండదా అనేసి మనకైతే తెలియదు. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది, క్లీన్గానే మంచిగానే అనిపించింది నాకైతే. ఇంకా రూమ్లోకి వెళ్ళేసి అయితే కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. జర్నీ చేసాం కదా, హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ రాజన్న సిరిసిల్ల రావడానికి మాకు ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టిందనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే చేసుకొని వచ్చాము, ఎందుకంటే మార్నింగే బయలుదేరాము కాబట్టి. ఇక్కడ వేములవాడలో కూడా టిఫిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేసి క్లారిటీగా మేము వెళ్ళి చూడొచ్చు, బట్ అంత ఓపిక లేదని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చేసాము. ఇంటికి వెళ్ళి అక్కడ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే మమ్మీ అయితే ఫస్ట్ పులిహోర అయితే పెట్టించేసింది అందరికీ. పులిహోర పెట్టించేసిన అందరం తినేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కోనేరు దగ్గరికి అయితే స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. మేము వెళ్ళింది సండే రోజు కాదు, మండే రోజు వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా మండే రోజు అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటారని అక్కడ చెప్పారు. చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఇక మేము అక్కడ నుంచి అక్కడ కోనేరు దగ్గరికి అయితే స్నానానికి అయితే వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే అంతమంది జనాలలో మాకు వెళ్ళడానికి అయితే ప్లేస్ దొరకలేదు. అందులో ఒకటి కోడల్ని కూడా లోపలికి తీసుకెళ్తున్నారు, లోపల తిప్పుతున్నారు. అది మాకు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంక అక్కడి నుంచి అయితే మేము కోనేరులోకి అయితే స్నానానికి అయితే వెళ్ళామన్నమాట. కోనేరులో స్నానాలు చేస్తే ఏ టెంపుల్లోనైనా కూడా కోనేరు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కానీ కొన్నిట్లోనేమో టైం ఇస్తారు స్నానాలు చేయడానికి, కొన్నిట్లోనైతే కొంచెం ఎలో అయితే ఉండదన్నమాట. కానీ ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్లోనైతే ఖచ్చితంగా కోనేరులో స్నానం చేసే వాళ్ళే ఉంటారు, కానీ చెయ్యని వాళ్ళు అయితే ఉండరు. ప్రతి 365 days కూడా ఆ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు భక్తులు స్నానాలు చేస్తూనే ఉంటారు ఆ కోనేరులో. మరి ఎందుకంటే ఎన్ని పాపాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా ఖచ్చితంగా కోనేరులో మునిగి ఆ దర్శనానికి అయితే వెళ్తారనమాట. పాపాలన్నీ పోతాయనేసి అక్కడ భక్తులు అయితే నమ్ముతారనమాట. ఇంకా అక్కడ మా మమ్మీ వాళ్ళు కొబ్బరికాయ అయితే బయటే తీసుకున్నారు. మనం కొబ్బరికాయ బయట తీసుకుంటే 50 rupees ఏమో చెప్తారు, లోపల కూడా అమ్ముతారు. లోపల అయితే 60 or 65 అయితే ఉంటుంది అనమాట. ఇక మమ్మీను మా హస్బెండ్ అలాగే చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి కోనేట్లో అయితే స్నానం చేసాము. కోనేట్లో స్నానం చేసినప్పుడు వీడియో అయితే తీయడానికి అయితే అసలు కుదరలేదనమాట. మమ్మీకి అయితే దేవుడు వచ్చారు, ఇక అమ్మని పట్టుకోవడమే సరిపోయింది. ఇంకా తర్వాత అక్కడైతే మేము అనుకోకుండా పిల్లలకైతే గుండ్లు చేయించామన్నమాట. దేవుడు మరి అలా చేయించాలనుకున్నాడో ఏమో, కానీ మా మనసులో ఇంటి దగ్గర అనిపించింది దేవుడికి ఇట్లా చేపిద్దాము పిల్లలకి అని చెప్పేసి ఇంటి దగ్గర అనుకున్నాక ఇక అక్కడికి వెళ్ళేసి అయితే పిల్లలకైతే చేయించేసామన్నమాట. 3 చేయించాము.
కానీ పిల్లలకి ఇలా గుండు చేయించాలంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అస్సలు మా శాన్వి, మా పెద్ద పాప అయితే అస్సలు ఏడవలేదు, చాలా కోఆపరేట్ చేసింది. తనకి ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం ఒకసారి పుట్టెంటికలు తీసినప్పుడు కూడా చిన్నపిల్ల తను, అప్పుడు కూడా అస్సలు ఏడవలేదు. ఇప్పుడు కూడా అలానే అసలు ఏడుపని కాదు, తనకు అసలు ఏం చేస్తున్నా తనకు తెలియదైతే అసలు అర్థం అవ్వట్లేదు. కొంచెం అంటే కొంచెం కూడా ఏడవదు. ఇక తర్వాత మా చెల్లి వాళ్ళ కొడుకు కూడా చేయించేసారు. వాడైతే మోగించేశాడు, అస్సలు ఎంతగానో ఏడ్చిండు, అంతగానో ఏడ్చిండు. కానీ భయం అవుతుంది, ఎందుకంటే అవి బ్లేడ్ కదా, పిల్లలు ఇటు తిరిగినా కట్ అయిపోతుంది అనేసి చాలా భయం అవుతుంది. ఇంకా మా శాన్వికి అయితే గుండు చేయించేసినాం. ఇంకా మా చిన్న పాపతో పెద్ద టాస్క్ అయిపోయింది. వాళ్ళిద్దరిని ఎలాగోలాగో చేయించాం, కానీ మా చిన్న పాపకైతే అస్సలు చేయించలేకపోయాము. అసలు ఆ అంకుల్ కూడా చాలా రిస్క్ పడ్డాడు అనమాట. ఎందుకంటే ఇటువైపు తీస్తుంటే ఇటువైపు తిరుగుతుంది, ఎక్కడ తెగిపోతుందో అనేసి చాలా భయమైంది. కానీ నేను అక్కడ ఉంటే, నేను ఎదురుగా ఉంటే ఇంకా ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇదే ఫస్ట్ టైం తనకి పుట్టెంటికలు తీయడము. నార్మల్గా తీసాం, అంత ఐడియా లేదు నాకు, తీసామనుకుంటా. ఇంకా తర్వాత పాపకైతే ఇలా పుట్టెంటికలు తీపించాలి, సెకండ్ టైం కూడా తీపిస్తారని చెప్పేస్తే ఇంకా ఇక్కడ తీపించాము ఏమకి. కానీ చాలా ఏడుస్తుంది, అంత గట్టిగా పట్టుకున్నా చూడండి, ఎలా కదులుతుంటుందో అలా కదులుతుంది. ఇంకా తర్వాత అక్కడ పుట్టెంటికలు తీపిచ్చేసి పిల్లలకి స్నానాలు పోసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెడీ అయ్యాము. అస్సలు టైం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన దాకా మాకైతే టైం దొరికిందనమాట. ఇంకా మమ్మీ అయితే అక్కడ దారుణం అయితే చేయించుకుంటుంది, కొత్త దారుణం కాబట్టి కొంచెం టైం పట్టిద్దని చెప్పారు. ఎందుకంటే నార్మల్గా నాన్న చనిపోయినప్పుడు 2 times చేయించుకుంది, ఇంకా 3rd time చేయించుకున్న 5 daysకి డాడీ అయితే చనిపోయారనమాట. అందుకనేసి ఇది మళ్ళీ కొత్తగా చేయించుకుందనమాట. మళ్ళీ 3 years కంటిన్యూగా చేయించుకోవాలంట. ఇది ఫస్ట్ మేము కార్లో వెళ్ళాం కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్ అనమాట. మళ్ళీ 3 times మళ్ళీ వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి మళ్ళీ వెళ్ళి 3 సార్లు చేయించుకోవాలంట. ఇంకా తర్వాత మమ్మీ అయితే అక్కడ చేయించేసుకుంటుంది. అది కొంతమందికి, అదే మా మమ్మీ కూడా మా చెల్లికి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తను చెప్పారు, ఏమో తను 50% కూడా కాదు, 90% లేదు, ఒక 10% ఏమో ఛాన్స్ ఉందని చెప్పారనమాట. అప్పుడు మా మమ్మీ ఈ దేవుడిని అయితే కోరుకుందంట, శివయ్యని, ఎలా చేసైనా నేను ద్వారం చేయించుకుంటా స్వామి, మా పాపనైతే కాపాడు అని చెప్పేసి అయితే చెప్పిందంట. ఇది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిన తర్వాత దర్శనం కూడా చేయించుకున్నాం. దర్శనం చేసేటప్పుడు లోపల వెళ్ళి వీడియో తీద్దామంటే అస్సలు కుదరలేదు, ఫోన్స్ తీసేసుకున్నారు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి నైట్ పడుకున్నాక మార్నింగ్ అయితే చూడండి వేవ్ ఎంత బాగుందంటే అంత బాగుంది, పైన లొకేషన్. మా ఆయన పైకి అయితే ఎక్కి ఇదంతా వీడియో తీశాడనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వేములవాడ వెళ్ళిన వ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూగా వస్తాయండి. మీరు కనుక వాచ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మేము అక్కడ నుంచి ఒక 3 temples అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. 3 temples దర్శనం చేసుకున్నాము. ఇది వేములవాడ ఫస్ట్ టెంపుల్ కదా. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో ఇంకొక టెంపుల్ని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.